పులిచింత పుల్లగా ఉంటుందని పులిచింత అంటారు. చిన్న మొక్క ఇది. బాగుంది ఆకుకూర. చాలా దాదాపు 150 రకాలు ఆకుకూరలు ఉంటాయండి ఇక్కడ. అంటే సహజంగా పెరిగేవి. 150 రకాలు ఇక్కడ ఆకుకూరలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఉల్లిపాయని వేసుకుని కూర వండి తినచ్చు ఉంటుంది. అంటే ఉల్లిపాయ మామిడికాయ వండితే అంత టేస్ట్‌గా ఉంటది. అలాగే ఉల్లిపాయ, పులిచింత వేసి వండామనుకోండి అంత కమ్మగా బాగుంటుంది. మామూలుగా పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది మామూలుగా ఇమ్యూనిటీ పెరుగుద్ది బాగా. మంచి ఆకలి పుట్టేస్తుంది. మోషన్ విరోచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది ఈ పులిచింత కూర తింటే. ఇక్కడ తెగ ఉంటుంది ఇక్కడ. ఇలా ఎన్నో ఆకుకూరలు ఉంటాయి ఈ ప్రాంతంలో. మామూలుగా ఉట్టాక తినేయచ్చు బాగుంటుంది. చింతకాయ లేతగా తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చింతకాయలు తింటాం కదా లేతాయి అలా ఉంటుంది పుల్లగా. సేమ్ చింతచిగురు ఎలా ఉందో అలాగే ఉంది. ఏం తేడా లేదు. చింతచిగురులా ఉంది కదా అక్కడ పక్కన చించెట్టు ఉంది. ఆ చింతాకు తిని చూడండి చింతచిగురు. సేమ్ చింతచిగురు ఒకేలాగా ఉంది. ఇది మామూలుగా ఏంటంటే నీడన ఎండబెట్టేసి ఈ ఆకు పప్పులో వేసాం అనుకోండి పుల్లగా అయిపోద్ది. వాడుకోవచ్చు అనమాట.